తరిమి కొట్టు తరిమి కొట్టు తరిమి కొట్టు బెట్టింగ్ భూతాన్ని. మార్పు 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 అన్నది నీలో మొదలవ్వాలి. ఒక్కసారి ఈ బెట్టింగ్ సంఖ్యలు తెంపుకొని బయటికి రా. నీ భవిష్యత్తుని బంగారు బాటగా మలుచుకో సోదరా. తరిమి కొట్టు తరిమి కొట్టు తరిమి కొట్టు బెట్టింగ్ భూతాన్ని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డెబ్సిక్స్లోకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా షేర్ చేయాలన్నమాట. ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉన్నవారు, బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. మీరు ఎంత త్వరగా ఈ వీడియోని వైరల్ చేసి షేర్ చేస్తే ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు అంత త్వరగా మార్పు చెందుతారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ బిఎస్ డే అంటే ఏంటి, అసలు ఇందులో మనం పాల్గొనటం వల్ల మనకి ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి ఏమిటి ఉపయోగం అన్నది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయాలి, తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు, ఈ బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళు మార్పు చెందుతారన్న ఉద్దేశంతో నేను ఇది తలపెట్టాను. మీరు దయచేసి మీ సపోర్ట్ తప్పనిసరిగా నాకు కావాలి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఎదరికెళ్ళను. ఈ బిఎస్ డే అన్నది కూడా ఎదరికెళ్దాం. అసలు ఈ బిఎస్ డే ఏంటి అంతా కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో మట్టికి లాస్ట్ వరకు చూడండి, తప్పనిసరిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బిఎస్ డే అసలు బిఎస్ డే అంటే ఏంటంటే బెట్టింగ్ స్టాప్ డే. ఇదేంటి, మేము చిల్డ్రన్స్ డే చూసాం, ఉమెన్స్ డే, టీచర్స్ డే, ఇటువంటి ఆఖరికి ఎయిడ్స్ డే కూడా చూసాం. కానీ ఈ బిఎస్ డే ఎప్పుడు వినలేదని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నేనే తలపెట్టాను. ఎందుకు అని అన్నదే మీరు పూర్తిగా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటి అని అంటే బిఎస్ డే అంటే బెట్టింగ్ స్టాప్ డే అని నేను ఒక ఉద్దేశంతో దీన్ని తలపెట్టాను. ఇది ఎందుకు ఏంటి, అసలు దీన్ని ఇది ఎలాగా ప్రాసెస్ అవుతుంది, దీంట్లో ఎలా పాల్గొనాలి అన్నది కూడా పూర్తిగా చెప్తాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి తమ్ముళ్ళు. ఇది రూపొందించడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే గవర్నమెంట్ అన్నది ఈ బెట్టింగ్ సైట్లు కానీ బెట్టింగ్ యాప్స్ కానీ స్టాప్ చేయలేదు. ఇది మన మార్పు అన్నది మనలోనే మనకు రావాలి. అందుగురించే మనందరం కూడా ఒక రూపొందించుకొని ఒక రోజంటూ పెట్టుకుని ఆ రోజున ఈ బెట్టింగ్ని స్టాప్ చేయటం, లేదంటే ఈ బెట్టింగ్ నుంచి ఎడిక్షన్ నుంచి బయటకు రావటం, ఇటువంటి మనలో మనమే చైతన్యం రావాలి. ఆ ఉద్దేశంతో నేను ఇది పెట్టాను తప్ప ఇంకే ఉద్దేశము కాదు. ఇందులో మీరు అందరూ కూడా పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ బిఎస్ డే అనేది మే 1 తారీఖు నుంచి మొదలవుతుంది అనమాట. మే 1ని మీరు అనుకోవచ్చు, మే 1ని మే డే ఉంది కదా, మే 1ని ఎందుకు పెట్టావు అన్నా అని. అయితే ఈ మే 1ని పెడతానికి కూడా ఒక కారణం ఉంది. మే 1 నుంచి ఆ మంత్ అంతా ఈ బిఎస్ డే అన్నది జరుగుతుంది అనమాట. ఇది ఏంటి, ఎందుకు పెట్టాను, ఈ 1 తారీఖుని ఎందుకు పెట్టాను, అసలు ఈ నెల అంతా ఏం చేయాలి, ఈ 1 తారీఖుని ఏం చేయాలి, ఇదంతా కూడా వీడియోలో చెప్తాను. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ మే 1న ఈ బిఎస్ డే రోజు మీరు ఏం చేయాలి, నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్తాను, వినండి. మొదటిది ఏంటి అంటే బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు, బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళు ఆ 1 తారీఖున బెట్టింగ్ స్టాప్ చేయాలి. బెట్టింగ్ స్టాప్ చేసి ఆ మంత్ అంతా కూడా ఏ బెట్టింగ్, ఏ గ్యాంబ్లింగ్ కూడా ఆడకుండా ఆ నెలంతా కూడా మీరు ఈ బెట్టింగ్ దూరంగా ఉండాలన్నమాట. ఇది మొదటి ఉద్దేశం నాది. ఇంకా రెండో ఉద్దేశం ఏంటంటే చాలా మంది మానాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు తప్ప అందులోంచి బయటకు రావడానికి చాలా సతమతం అవుతున్నారు. ఇగో ఈ రోజు మానేద్దాం, ఆ రోజు మానేద్దామని చాలా మంది తపన పడుతున్నారు మానేద్దామని చెప్పేసి. ఆయన ఈ డస్ట్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. అయితే ఈ రెండో ఉద్దేశం ఏంటంటే నాది మన బెట్టింగ్ డే ఉంది కదా, బెట్టింగ్ స్టాప్ డే మే 1 అనుకున్నాం కదా. అయితే ఆ రోజున ఒక నిర్ణయం తీసుకొని, ఆ రోజు నుంచి నిర్ణయం తీసుకొని మానేసే నిర్ణయం, ఆ రోజు నుంచి స్టాప్ చేసి నిర్ణయం తీసుకొని ఇందులోంచి బయటకు వస్తారన్న ఉద్దేశంతో ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు ఒక రోజంటూ ఉండాలి వీళ్ళు మారటానికి అనే ఉద్దేశంతో నేను ఈ బెట్టింగ్ స్టాప్ డే అని మే 1 ఒకటి పెట్టాను అనమాట. మీరు అనుకోవచ్చు, నువ్వు ఇలా చెప్తున్నావు, ఇదంతా పాటిస్తారా ఎవరన్నా అంటే, నేను 2 విధాలుగా ఆలోచించి దీన్ని రూపొందించాను అనమాట. అయితే నా ఉద్దేశం ఏంటంటే మన ఈ నెలంతా కూడా మానేవాళ్ళే 1 డే చెప్పాను కదా, మే 1 స్టార్ట్ చేసి ఆ నెలంతా కూడా బెట్టింగ్ స్టాప్ చేయాలి అని చెప్పేసి. అయితే అలా ఒకవేళ ఆ మంత్ అంతా కూడా ఎవరన్నా నిర్ణయం తీసుకుని ఆ మంత్ అంతా కూడా ఆడకుండా బెట్టింగ్ స్టాప్ చేస్తే వాళ్ళకి ఇందులో ఇంకా దీని నుంచి అలవాటయ్యి ఎడిక్షన్ నుంచి అలవాటయ్యి, బెట్టింగ్ ఎడిక్షన్ నుంచి అలవాటయ్యి బయటకు వస్తారనే ఉద్దేశంతో ఒకటి ఆలోచించాను. ఇంకా రెండో ఉద్దేశం ఏంటంటే మే 1న బెట్టింగ్ స్టాప్ డే పెట్టుకున్నాం కదా. అయితే అప్పుడు చాలామంది మానేద్దామని అనుకుంటున్నారు తప్ప ఒక గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఏదో ఒక రోజు కోసం చూస్తున్నారు. అయితే ఇది ఒక ముద్రలాగా మనకి వీళ్ళలో మనసులో పాతికిపోతే ఆ బెట్టింగ్ స్టాప్ డే అని ఒక మనం పెట్టుకున్న రోజున మానేస్తారు అన్న
ఒకరో ఇద్దరో మానేస్తారో అని మనం ఉద్దేశంతో నేను ఇది రూపొందించాను. అయితే నేను ఏదో ఈ ప్రపంచాన్ని మార్చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఏమీ కాదు. కాకపోతే ఇది ఏంటంటే ఒకరో ఇద్దరో కనీసం ఇది నిర్ణయించుకొని ఈ ఈ బెట్టింగ్ డేని ఈ మే 1 తారీఖున కొంచెం ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇందులోంచి బయటకు వస్తారు ఈ బెట్టింగ్ ఎడిషన్లో అన్న ఉద్దేశంతో నేను తలపెట్టేనే తప్ప ఇదేదో ప్రపంచాన్ని మార్చేద్దాం నేనేదో పెద్ద గొప్పని చెప్పి మట్టికి కాదు. ఏదో ఒక సందర్భం ఈ బెట్టింగ్ నుంచి బయటికి రావాలి, రప్పించాలి జనాలని అన్న ఉద్దేశంతో నేను ఏదో ప్రతిదీ కూడా నేను ఇలా ఆలోచిస్తున్నానే తప్ప ఇంకా నేనేదో పెద్ద పాపులర్ అయిపోవడానికో లేదంటే కనుక ఈ ప్రపంచాన్ని మార్చేద్దామనే ఉద్దేశంతో ఏమీ కాదు. ఏంటి అని అంటే మార్పు అన్నది ముందు మనలో మొదలవ్వాలి. ఆ మార్పు మొదలెట్టే ఒక రోజంటూ ఉండాలి. అందుగురించి ఆ ఉద్దేశంతో నేను బెట్టింగ్ స్టాప్ డే అని పెట్టాను, బిఎస్ డే. ఇది మే 1 తారీఖున మొదలవుతుంది. ప్లీజ్ మీరందరూ కూడా ఇందులో పాల్గొంటారని ఈ వీడియోని వైరల్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేయండి. మీ వైరల్ చేస్తే ప్రతి ఒక్కరికి 1 తారీఖు కల్లా ఇది వీడియో వైరల్ అయ్యి ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి ఏంటంటే ఎడిషన్లో ఉన్న వాళ్ళకి ఇది వైరల్ అయ్యి ఈ వీడియో చూస్తే కనీసం వాళ్ళ ఒక ఆలోచన ఒకలో ఇద్దరు మొత్తం మారిపోయిన ఒకలో ఇద్దరు ఏదో ఒక మనసులోకి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి మార్పు అంటూ వస్తుందనే ఉద్దేశంతో దీన్ని నేను తలపెట్టాను. దీనికి మీరందరూ సపోర్ట్ కూడా కావాలి, మీ అందరి సహకారం కావాలి. మీ సహకారం లేకపోతే కనుక నేను ఇది ఎదరికి వెళ్దాం. ప్లీజ్ మీరందరూ ఈ వీడియోని వైరల్ చేయండి, షేర్లు చేయండి, ఎక్కువ షేర్లు చేయండి. షేర్లు చేస్తే కనుక ఇది మే 1 తారీఖుల్లా ఈ వీడియో అందరికీ కూడా వైరల్ అవుతే కనుక ఒకలో ఇద్దరో ఎవరో ఒకరు నిర్ణయం తీసుకునే ఉద్దేశం ఉంటుందన్న, మార్పు అనే ఉద్దేశం వస్తుందన్న ఉద్దేశంతో నేను ఇది చేశాను తప్ప ఇంకా దీన్ని ఏదో పెద్ద పాపులర్ చేసేయాలని ఇలాగని ఏమీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ లేకపోతే ఈ వీడియో ఎదరికి వెళ్దాం. ఇది మనం స్టార్ట్ చేయలేము, మొదలు పెట్టలేము. అందరూ గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ స్టాప్ డే బిఎస్ డే మే 1 తారీఖున మొదలవుతుంది. ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనండి. ఈ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు, మీరు బెట్టింగ్ ఆడిన వాళ్ళు అయితే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. ఈ రోజు నుంచి అయినా సరే, ఆ రోజు నుంచి అయినా మే 1 తారీఖున బెట్టింగ్ స్టాప్ డే, ఈ రోజైనా ఆ రోజు నుంచి అయినా కొంచెం మార్పు అంటూ వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ వీడియోని వైరల్ చేయండి, షేర్ చేయండి. ముందు షేర్లు చేయండి. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, ఈ వీడియోని షేర్లు చేయండి. షేర్లు చేస్తే ప్రతి ఒక్కరికి ఇది షేర్ అయ్యి బెట్టింగ్ ఎడిషన్లో ఉన్న వాళ్ళకి మార్పు అంటూ వస్తుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మే 1 తారీఖున బెట్టింగ్ స్టాప్ డే మొదలవుతుంది. ప్లీజ్ అందరూ పాల్గొనండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. జై హింద్.